పఠింప శ్రేష్ఠ గ్రంథం అనుదినం పఠించిన ప్రేమతోడ ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలు. ఈ లేఖన భాగంలో 9-10 వచనాలలో ఆయన కృపను బట్టి ఎలాగున మనం ధన్యులైనాము అనేది ఇక్కడ గత వారంలో కూడా మనసును పెట్టినాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహపడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. అక్కడికి వచ్చిన తర్వాత ఇందాక చదవటం మానేశారు. ఈ ముందు వరుసలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం మతి స్థిరంగా ఉండదనుకుంటా. అక్కడ తర్వాత లైన్ కనపట్లేదా? అది మనం అనుకున్న 9-10 వచనాల్లో కాదా? మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాను. ప్రియుడ, ఎట్టి గొప్ప ధన్యత! ఈ భూమి మీద భూమిని పాలించేవాళ్ళు, వాళ్ళకు ప్రభువులని పేరు. మరొక రీతిగా దేవాది దేవునికి ప్రభు అని పేరు, వీళ్ళకి కూడా ప్రభువే. రాష్ట్రాన్ని పాలించే వ్యక్తికి, దేశాన్ని పాలించే వ్యక్తికి ప్రభువులని మరొక రీతిగా ఆ ఆధిక్యత కలిగి సింహాసనం వాళ్ళదే. కానీ ఈ సత్యం వారికి తెలియదు, ఈ గ్రహింపు వారికి లేదు. అయితే ఆశ్చర్యకరమైన రీతిగా మనము మన యొక్క తల్లి గర్భంలో వేయబడక పూర్వమే ఇక్కడ 10వ వచనంలో అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియునైనా. అనాది కాలము అంటే వివరణ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకి వివరంగా ఉంటుంది. 4వ వచనం నుండి, ఇది దేవుడు చేసిన కార్యం. మనం అనుకున్నాం కదా, లోకములో ఉన్న ప్రభువులు వాళ్ళ యొక్క పదవులకి ఏం పేరు పెడతాం మీకు తెలుసు, మనకు తెలుసు. రాష్ట్రం కానీ దేశాన్ని కానీ పాలించే వ్యక్తులకు ప్రియుడ తన ప్రియుని యందు అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు ఇది అక్కడ కూడా ఇదే ఉంది. మన ముందుగానే నిర్ణయించాడు. యథాలాపంగా వచ్చారా? అనుకోని రీతిగా వచ్చారు ఇక్కడికి మందిరానికి? మీరు అతి కష్టం మీద వచ్చారా? గ్రహింపు లేకుండా వచ్చామా మందిరానికి? ఎట్టి గొప్ప కార్యమేంటిది. ఒక ఆఫీసులోకి వెళ్ళాలంటే అర్హత కావాలి. అక్కడ బంట్రోత్ ఉంటాడు, ప్యూన్ ఉంటాడు, బెళ్ళబంతు ఒక నేను ఈ ఆఫీస్ సంబంధించిన అధికారిని అంటాకి అతని మెడలో ఒక బెళ్ళ ఒకటి ఉంటుంది, సో అండ్ సో డిస్గ్నేషన్తో ఉంటాడు. ఏంటి, ఏం కావాలి అమ్మాయి, నీకేం కావాలి అంటాడు అక్కడికి వెళ్ళినప్పుడు. అబ్బాయి ఎందుకు వచ్చాను వీడికి? నీవెంతటి వాడువైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మరొక రూములోకి మరొక ఆఫీసులోకి వెళ్ళాలంటే, గదిలోకి వెళ్ళాలంటే ఈ నీడ్స్ ద పర్మిషన్. అనుమతి కావాలి. జిల్లాని పాలించే రాజు స్థానం ఎవరిదంటే కలెక్టర్ది, ఐఏఎస్ ఆఫీసర్. అతను కూడా కొంతకాలం వెయిట్ చేయాల.
మరొక మనుషుడిని కలుసుకోవటానికి వెయిట్ చేయాల గుమ్మం దగ్గర. కానీ ఎంత ధన్యత అండి! ఈ మాటల యొక్క అర్థం గంభీరత్వం, ఉన్నత స్థితి మానవ జాతికి అర్థం కాదు. కానీ కళ్ళు తెరిపించాడు మనకి. మనము కొంతమంది పిల్లలు 5 సంవత్సరాల పిల్లలకు కూడా పగలు రాత్రులు కూడా కళ్ళజోడు ఇక్కడే ఉంటుంది. బహుశా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా కళ్ళజోడు వాడతారేమో కొంతమంది, నాకు తెలీదు. 80-90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వాడుతున్నారంటే అర్థం ఉంది. 5 సంవత్సరాలు మొదలుకొని ఈ కళ్ళజోడు కావాలి, తప్పదు. బాహ్యమైన నేత్రాలు స్పష్టంగా చూడటానికి అలాంటి పరిస్థితుల్లో ఆయా బిడ్డలు ఉంటారు. కానీ మనకి అంతరంగ సంబంధమైన నేత్రం, మనోనేత్రం తెరవబడింది. భౌతికమైన నేత్రాలు మనకి దేవుని మందిరానికి రావటానికి సహాయపడు. మన మనోనేత్రం తెరవబడిందండి. ఇది ఆధిక్యత. కనుక అట్లా చెబుతూ ఇక్కడ ఈ విషయాలు వివరంగా ఉన్నాయి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. అలాగే ఒకనాడు తిమోతికి రాస్తూ ఉత్తరము, పరిశుద్ధాత్మ దేవుడే ఈ దైవజనుడు, ఈ ఉత్తరం రాసిన దైవజనుడు సంఖ్యల మధ్య ఉన్నాడు. చేయని నేరానికి సత్యం బోధిస్తున్నాడు. సత్యమై ఉన్న దేవుని యొక్క ప్రతినిధిగా జీవిస్తున్నాడు. అందుకే సంఖ్యలు ఈ రోజుల్లో కూడా అంతే. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దంలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాలలో. మనకెంత ఆధిక్యత ఇచ్చాడు. ఓ తిమోతి కాదు, ఇక్కడ తిమోతిలు ఉన్నారు అనగా విశ్వసించిన వారు. ఆ విశ్వాసము నీలోను, నీ తల్లిలోను, నీ అవ్వయైన యునేకిలోనా, లోయలో, చాలు, యునేకి లోయల్లో కూడా ఉంది ఈ విశ్వాసం. ఇదే ధన్యత. ఒకనాడు ఆ మొదటి శతాబ్దంలోనే ఈ ప్రియులకును మానకుని ఇవ్వబడింది. ఆయన ప్రత్యక్షత కలిగి ఉన్నాం, ఆయన దర్శనం కలిగి ఉన్నాం, రక్షణ పొందినాము. ఆయన మన పిలిచినాడు, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినాడు. ఆయన మనల్ని మరణం నుంచి తప్పించాడు. మరణమును ఏముంది, ఇస్రాయేల్ బ్రదర్ బొండాడ నుంచి ఎంతో దూరం నుంచి వచ్చే వర్షం అయినా కానీ మా ప్రియులు ఇంకా కొంతమంది ఇంకా రాలేదేమో ఇక్కడికి. చదువు ఏముంది నీ బైబిల్, అక్కడే 10వ వచనంలో చివరి భాగం. నీవు కాదే, మా సహోదరుడిని అడిగాను. ఆ మొదటి అధ్యాయం 10వ వచనంలో మధ్య భాగం, మనలను రక్షించి, అక్కడి నుంచి చదువు చివరిలో. ఎక్కడన్నానా? ఎఫెసీయులకు రాసిన పత్రిక కాదు, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసాం. అక్కడి నుంచి అయిపోయింది. సరే, నేను చదువుతున్నాను. మనల్ని రక్షించిన దేవుడు ఆయన ప్రత్యక్షత ద్వారా మన కన్నులు తెరిపించాడు. అరే, ఎంతవరకు దారి తొలగిపోయినాను నేను. ఈ ఆధిక్యత లేదే నాకు. ఈ ప్రత్యక్షత ఎలా ఉంటుందంటే, మీరంతా కలిగి ఉన్నారు కదా, మరలా చెప్పవలసిన అవసరం ఉంది. ఇందాక మొదటి వర్తమానంలో కూడా సహోదరుడు చూపించినట్టు గుర్తు నాకు ఇది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం చదువు. ఎంత చేప
అయ్యో నేను అపవిత్రం, 6వ అధ్యాయం, అవునా కదా? చదువు. ఇది పరిస్థితి. వెన్ వి లుక్ ఎట్ ద ఆల్మైటీ, దేవాతి దేవుడు ప్రభుని మనం ఎరిగినప్పుడు గత స్థితి నుంచి విడుదల పొందుతాం. పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెడతాం. ఇది జరిగింది ఇతని యొక్క జీవితంలో, ఇది జరిగింది తిమోతి జీవితంలో, అదే జరిగింది ఇంకొక వ్యక్తి. ఎవరితను? పౌలు. సందర్భంలో ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళే కనిపిస్తున్నారు. ఆ మాట చెప్పటానికి మాట రావట్లేదు మీకు. పౌలు, తిమోతి, మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడైన యెషయా. ఎందుచేత ఆయన ప్రత్యక్షత కలిగింది. అమ్మ కొరకు చూడు, నువ్వు ఇంకా బాబు కొరకు చూడు. వి అవర్సెల్వ్స్ రన్ టు ద లార్డ్, రన్ టు ద ప్రేయర్ హౌస్. ప్రార్థన మందిరానికి పరిగెడతాం. మీరు రండి అంటాం. ఓ నో, మానవ బంధకములను చుట్టుకుని నేను పాతాళపు, ఇంకా అటు మధ్య నుంచి వాళ్ళు బయటికి రాలేరు. ప్రియుడా, ఇక్కడ ఇట్టి భాగ్యము కలిగింది కదా. అటు తర్వాత అది తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రత్యక్షత అంటే అది. ఆ పాపను మాత్రం ఇటు వెళ్ళే వాళ్ళని ఎవ్వరూ చూడకూడదు, ఎవరు ఆడకూడదు, ఒక్కళ్ళు తప్పనిసరి అయితే అదేనా. వాక్యం వినేటప్పుడు దుష్టుడు దేవుడు సంచరిస్తాడు. దేవుని యొక్క సన్నిధిని దేవదూతలు వాళ్ళంతా వెళ్ళారు ఒక రోజునే. వాడికి ఏదో పని ఉన్నట్టు వాడు బయలుదేరాడంట. వాట్ నాన్ సెన్స్ ఈ డిడ్. దౌర్భాగ్యమైన విషయం కదా అది. ఎవడు వెళ్ళాడు? ఇక్కడ కూడా వచ్చాడు. నిన్ను నన్ను వాడుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. కొంచెం వీ లవ్ దెమ్. చిన్నపిల్లలను ప్రేమిస్తాం మనం. ఇక్కడ ఆయన ప్రత్యక్షతను బట్టి రక్షణ, పరిశుద్ధతలోనికి మనం రాగలిగాం. మానవ నుంచి తప్పించబడ్డాం, జీవంలోకి నడిపించబడ్డాం. క్షయము కాని బ్రతుకు కలిగి ఉన్నాం మనం. ఇది మనకు జ్ఞాపకం చేయబడింది. మొదటి పత్రికలో, అంటే 2వ పత్రిక చూస్తాం. మొదటి పత్రిక అక్కడ ఉంది కదా, అక్కడ కూడా మొదటి అధ్యాయం 12వ వచనం. చాలు. మరొక విషయం ఇక్కడ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. హానికరుడా, హింసకుడను, దేవదూషకుడను నేను, హింసకుడను, దేవదూషకుడను నేను, అవిశ్వాసినైనా నన్ను ఆదరించిన. చాలు సమయం కలిసి రావాలి కదా మనకి. అది ఆయన పాడాడు ఆ రోజు. పౌలు చెప్పిన మాటలు పౌలే ఈ కీర్తన ఆయన నోట ఉంది. మనకు కూడా పాఠం రూపంలో, కీర్తన రూపంలో దైవజనులు మనకు అందించారు దానిని. ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని అయినను, మరలా మనం గనక 2వ పత్రిక దగ్గరికి వెడితే కొరిలేట్ చేయటం అంటారు, దాన్ని పోల్చి ధ్యానం చేయటం. ఇక్కడ నిలబడిన వ్యక్తి యొక్క నోట నుండి ఇంగ్లీష్ మాట వస్తే దానికి తర్జుమా అతనే చెప్పాలి. మ్యాండేట్ అంటే ఏంటి? ఇది మనకు మ్యాండేట్. పలకటం
అధికారంతోనూ భారంతో చెప్పినప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఇంగ్లీష్ వాడతారు. నాట్ 1%, 2% కంటే ఎక్కువ వాడకూడదు. అధికారము భారం ఉన్నప్పుడు అది తెలిసిన వాళ్ళు అదేనా, అది మ్యాండేట్ కాదు, అది రూల్ కాదు, తప్పనిసరి కాదు. ఇంగ్లీష్ మాట్లాడితే బోధోడి కింద నేను లెక్కేస్తారనుకోడు, తప్పు. అలా ఫీల్ అవుతారు కొంతమంది. ఇంగ్లీష్ మాటలు నోటంటే గొప్పవాడు కాదు ఎవరన్నా. అది ఎప్పుడో ఇమిటేట్ చేయొద్దు, ఎవరన్నా ఒకరిని చూసి ఒకరు ఇమిటేట్ చేయొద్దు. సరే, ఇక్కడ రెండింటిని పోల్చినప్పుడు ఇక్కడ మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినాడు, మనల్ని పిలిచిన దేవుడు. ఇక్కడ దానికి అనుబంధంగా ఒక మాట ఉంది. పేతురు రాసిన తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో తన పరిచర్యకు అదనమాట లింక్. తన పరిచర్యకు మనల్ని నియమించాడు. పరిచారకుడు మరి ఆయన తిమోతి ప్రాణం పెట్టాడు, తర్వాత పౌలు ప్రాణం పెట్టాడు. పరిచర్యలో బలిదానం అయిపోయారు వాళ్ళు. ఆ పరిచర్య కొరకు మనం ఏదైనా చేయగలుగుతున్నామా? ప్రాణములు ప్రభువు పెట్టడం వేరు, దేవాది దేవుడు వేరంటే తక్కువ కాదు. అది నీవు నేను కూడా అలాగున మనం కూడా ఆ పరిచర్యలో భారం పంచుకోవాలా. మనం అనుకుంటాం కదా, అయ్యో ఎంత సమయం మందిరంలో, మనం అనుకుంటాం కదా, ఎంత నా గుప్పు పిచ్చేస్తే నాకేమైపోతాను, నేనేమైపోతాను, నా కుటుంబం అయిపోయి. తన కొరకు బైబిల్లో ఏమనుందన్నమాటది, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు రక్షించుకుంటాడు. నీవేదైనా పోగొట్టుకుంటుంటే, ఏదైనా కోల్పోతుంటే 10,000 కానీ 50,000 కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామం పేరట నువ్వు కనుక ఒకవేళ ధారాళంగా ఇచ్చేస్తుంటే దాన్ని మనం తిరిగి పొందుతాం. నేను కూడా ప్రార్థన చేసేటప్పుడు సహోదరులు ఎదుట ఒక మాట అన్నాను, మన కొరకు ప్రయాసపడితే మనకు ఫలం పెద్దగా ఏమి, నువ్వు దినవల్ల కష్టపడి నీ పొట్ట నింపు కూడా కష్టపడుతున్నావు, నువ్వు పనికి వెళ్ళి దేనికి, దానికి జాబ్ అంటారులేండి, ఉద్యోగం అంటారులేండి. పొట్ట నింపు కూడా నువ్వు పొద్దున్న వెళ్తావు, సాయంకాలం వస్తావు. ప్రభు కొరకు ఏం చేశారండి మీరు? ఒక దినములో 2.5 గంటలు రూలు, దాన్నే మేనేజ్ అంటారు. రూల్ అంటే ప్రభు కొరకు. ఇజ్ ఇట్ ఆర్ వి రియల్ బిలీవర్స్? బోటకం కాదా ఇది? వాక్యపు వెలుగులో మనం అంతా తేలిపోతాం. నీటి మీద తేలిపోయేది పనికి మళ్ళీ తెప్ప అంటాం, పొట్టు అంటాం. అది ఆ గింజలు మునిగిపోతాయి నీటిలో, స్వచ్ఛమైన గింజలు నీటిలో మునిగిపోతాయి. తప్పలు పైకి. మనం కూడా వాక్యపు వెలుగులో కదా, గాలి విసిరిగా దాని స్థానాన్నది కోల్పోతుంది, పొట్టు ఎండిపోయింది, జీవం లేనిది. నేను పరిచర్య కొరకు ఆయన నియమించాడు. పిలిచింది ఆయనే, పరిచింది ఆయనే, మరణం నుంచి తప్పించింది ఆయనే. 2వ పత్రికలో చూస్తాం ఆయనని. జీవం ఇచ్చింది ఆయనే. తర్వాత ఏం చేశాడండి మనల్ని? ఆయన మనల్ని అపాయింటెడ్, నియమించాడు ఆయన. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నియమింపబడుతున్నారు. అంటున్నాయి, తర్వాత టపాకాయలు కొన్ని పేలవు వెలిగించేస్తారు, అవి కొన్ని అలాంటి ఉద్యోగాలు. నిన్న కూడా ఎవరితోటో మాట్లాడుతున్నాను నేను, ఎక్కడో ఒక సహోదరుడు మాట్లాడుతున్నాడు. 15-20 ఏళ్ళు ఎంతో కాలం పనిచేస్తున్నారండి, తర్వాత మంచి 2 లక్షలు 3 లక్షల జీతంలోకి వెళ్తున్నారు. వాళ్ళని తీసి పారేస్తున్నారండి. ఈ కళ్ళు తెరుస్తారు అప్పుడప్పుడే, బీటెక్ చేసుకునే వచ్చిన వాళ్ళు, MBA చేసిన వాళ్ళు కూడా. వాళ్ళు నియమిస్తున్నారు ఎంత, 20,000 15,000 వాళ్ళకి. అక్కడ వాకింగ్ ట్రాక్లో చెప్పాడు జానీ అని ఒక సహోదరుడు, ముస్లిం.
ఈనాటి అపాయింట్మెంట్లు అలా ఉంటాయి. నిన్ను నియమిస్తే కొంతకాలం అయ్యి సర్వీస్కి కొంత లిమిట్ ఉందా లేదా? 20 years 30 years ఉంది, కొంతకాలమే. మిలిటరీకి వెళ్ళిన వ్యక్తిని ఉద్యోగం ఇచ్చారు, కొంతకాలమే అక్కడ, తర్వాత ఇంటికి పంపించేస్తారు. నీకు శక్తి ఉడిగినప్పుడు ఎంత వయసు తర్వాత ఇంటికి పంపించేస్తారు. కానీ ఇది జీవితకాలం ఆయన నియమించేదే మన బ్రతుకు కాలము అంత. ఆయన పరిచర్య, ఆయన దాసురాలుగా. చాలామంది సేవ చేయటానికి వైట్ డ్రెస్ వేసుకుంటారు, అది మ్యాండేట్ కాదు. అర్థమైందా? మ్యాండేట్ అంటే రూలు, తప్పనిసరి ఏం కాదు. వైట్ డ్రెస్ వేసినంత మాత్రాన అని కాదు, అది తప్పక అక్కడికి వెళ్తామని రూల్ లేదు. దేవుని సేవకు రూల్ లేదు. ఆ సహోదరుడు అప్పుడప్పుడు, ఆ సహోదరి జయలక్ష్మి కూడా పెట్టేస్తుంది నాకు వీడియోలు. కొన్ని అర్థవంతమైనవి పెట్టండి, వేరేని అన్నీ పెట్టద్దు నాకు. ఒక సహోదరుడు కూడా పెట్టాడు, వర్షంలో ఊరిన వర్షం వస్తుంది, బహుశా విజయవాడ కానీ హైదరాబాద్ లాంటి సిటీలో ఒక మనుషుడు పరిచర్య కొరకు నియమింపబడిన వ్యక్తి అంటే వైట్ డ్రెస్ లేదు అతనికి. అంటే పర్టికులర్ ఒక కోడ్, అంటే పలానా డ్రెస్ వేసుకుంటేనే దేవుని పిల్లలనే దానికి రుజువు లేదు. అయితే కామన్గా వైట్ డ్రెస్ దేవుని సేవకులు వేసుకుంటారు, మిగిలిన వాళ్ళు వేసుకోవద్దని కాదు. మే ఆర్ మే నాట్ వేసుకోవచ్చు, మానేయచ్చు. ఇంతకీ ఊరిన వర్షం వస్తుందంటే ఒక మనుషుడు వెనకాల ఒక పెద్ద బోర్డు మీద పెట్టుకున్నాడు, ఫ్లెక్సీ. ఏముంది ఆ మాటది? నా దేవుడే నాకు, ఆయనే నాకు దిక్కు, నా భాషలో. ఇంకా అది బాగా హార్ట్, హృదయాన్ని తాగుతుంది. వెనకాల పెద్ద బోర్డు, మనిషి అంత ఎత్తుంటాడు, 5 అడుగులు 6 అడుగులు అంత బోర్డు పెట్టుకున్నాడు, ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. అది అట్టతో ఉంటుంది. ఫ్లెక్సీ అంటే ఇలా మడతపడిపోయేది కాదు. ఆయనే నాకు దిక్కు, వర్షంలో అయినా ఆయన దిక్కు. అలా అది ఎప్పుడైనా దేవుని కొరకు వర్షమైనా కానీ కొంతమంది గొడుగులు వేసుకెళ్తున్నారు. ఈ మనుషుడు కూడా, ఈయన కూడా గొడుగు ఉంది ఆయన దగ్గర, ఇతను కూడా పంచిపెట్టి, అంటే పత్రికలు పంచిపెడుతున్నాడు. ఒకడే వ్యక్తి 30-40 వాహనాలు ఉంటాయి రోడ్డు మీద, అట్లు ఇళ్ళు తప్పించుకుంటూ వాహనాల మధ్య నుంచి పత్రికలు పంచిపెడుతున్నాడు. తడుస్తున్నాడు, పత్రికలు పంచిపెడుతున్నాడు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది ఇలాగే ఇసిరేస్తున్నారు. మే ఆర్ మే నాట్, తీసుకోకపోవచ్చు. కానీ అతను ఒక పనికి నేను నియమింపబడ్డాను. అది పౌలు మాత్రమే కాదండోయ్. ఉండి గ్రామం నుంచి వచ్చేవాళ్ళు, రాయలు నుంచి వచ్చే వ్యక్తి, ఇంకో పలానా చోట బొండాడ గ్రామం నుంచి వచ్చాడు ఆయన సహోదరుడు. వర్షంలో తడుస్తూ వచ్చాడు, 9 గంటలకు వచ్చేసాడు. వర్షం లెక్క ఏంటి? దుప్పి ఏదో మనం చదువుకున్నా 42 అధ్యాయమేనా? ఆకలి ఉన్నప్పుడు నా రూల్ ప్రకారం వెళ్ళను. ఏ రూల్ ప్రకారం వెళ్తాం? దైవ నియమం ఒకటి ఉంది. మనం గ్యాదర్ అవ్వాలనుకున్న టైం ఒకటి ఉంది మనకి ఇక్కడ. నీ రూల్ వేరే అనుకోండి, మన రూల్ వేరే అనుకోండి, ఏం చేస్తాం? ఇక్కడే పప్పులు ఉడుకుతాయి, మిగిలిన చోట్ల గెట్ అవుట్ అంటారు అంతే. స్కూల్, కాలేజ్, ఆఫీస్, ట్రైన్, బస్, గెట్ అవుట్. 7 కంచేపు బస్సు వెళ్ళిపోయింది, 7 కంచేపు ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఇలాగా అవసరమైతే టక్అప్లు కూడా చేసుకోవచ్చు, 2 చేతులు పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు వచ్చినాయి 2 చేతుల మీద ఇలా పెట్టుకుని వస్తాం. అది మన యొక్క లైఫ్ స్టైల్. మన పితరులు కొన్ని పద్ధతులు నేర్పించారండి. యోగ్యంగా నడిచిన వాడు. అది 2 రకాలు ఉంటారు మన ముందు, కీడు మేలులు ఉంటాయి, మనము అది కావలసిన మార్గంలో వెళ్ళాలి. ఎవరో తప్పిపోదు, ఎవరో చేస్తుంటే మనం అలా చేయాల్సిన పని మనకు లేదు.
సరే, ఇక్కడ మనం వెళదాం. ఆయన నియమించాడు, మనమును నియమపడ్డాము. అమ్మా, మనమును నియమపడ్డాము. ఆయన పిల్లలుగా జీవించి కుమారులుగా కుమార్తెలుగా ఎఫెసీ 1లో అదే ఉంది. తిమోతి మొదటి అధ్యాయంలో అదే ఉంది. తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో అయ్యే విషయాలు చూసాం మనం. 3 స్థలాల్లో కూడా మనమును ఆయన కొరకు యోగ్యంగా, ఆయన కోరిన రీతిగా. ఇక్కడ 2వ పత్రికలో 12వ వచనంలో ఆయన పరిచర్యకు నియమించాడు. తన గురించి చెప్పుకోవట్లే, అందరి కొరకు, అందరి ఉద్దేశం చెప్తున్నాడు అనమాట. ఏంటి మనల్ని ఏం చేశాడు? 2వ మాట ఏమున్నాడు కదా, నమ్మకమైన వారిగా ఉండాలి. మనం నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వ్యక్తిగా ఇచ్చాడంట. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుందండి, అయ్యా మనం నమ్మదగిన వారము అయినను దేవుడు. కానీ ఇక్కడ అలాగ అంటలేదు. ఇక్కడ ఎంత చక్కని మాట రాయబడింది తెలుసు అంటే, ఆయన పరిచర్యకు నియమించాడు. రెండవది ఏం చేశాడండి? నమ్మకముగా. ఇతను నమ్మకస్తుడు. అందుకే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. ఇంకా తీయలేదు బైబిల్. అమ్మా ఆగు, ఎక్కడ చదువుతున్నావు? ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. నీవు ప్రభు మాట్లాడుతున్నాడు. చాలు. దిస్ ఈజ్ ద కాలింగ్, ద సీక్రెట్ ఇన్ ద కాల్. పిలుపులోని రహస్యం ఇది. పిలుపులోని రహస్యం అతని కొరకే కాదండి అమ్మా, ఆయనే కాదు, మనల్ని పిలిచిన దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే ఎంత ధైర్యంగా వచ్చాం ఇక్కడికి. ఆయన ఏమనుకున్నాడు మన గురించి? రాజేశ్వరి, నమ్మకమైన, ఎప్పుడైనా చలి అయినా, ఎండ తీవ్రంగా ఉన్నా, ఒకవేళ వర్షమైనా కానీ కొన్నిసార్లు ఆలోచిస్తే తప్పేమి కాదు. అది మనల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తాం. అది కూడా జాగ్రత్తలు ఉంటాయి కొన్ని. కాబట్టి ఆయన, అందుకే చక్కటి మాట ఉంటుంది పత్రిక పేతురు రాసి, పిలుపుకు తగినట్టుగా, పిలుపు తగినట్టుగా నడుచుకోవాలి. పాట కూడా ఉంది మనకి, అవునా? పాట కూడా ఉంది, చక్కని పాట ఉంది. పిలుపు తగినట్టుగా. కాబట్టి ప్రియ సహోదరి, ఎవరిని ఆయన పిలిచాడు? ఎవరిని ఎట్లాంటి అనుభవాలు గుండా తీసుకెళ్ళాడైనా అంటే, ఇక్కడేమో దోషకుడు, హింసకుడును. మరో చోట ఏమంటాడో తెలుసా ఈ దైవజనుడు? రోమపత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు. 7 రోమ 7 7వ అధ్యాయము. ఎస్, చదువు. చాలు చాలు, ఇదే అండి, ఇది. మీరేమనుకుంటారు మీ గురించి? అమ్మా నాన్న, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది మానవ నైజం, అంతరంగం. ఇది ఒక్కడికే కాదు, ఇది ప్రతి వ్యక్తిలోనూ, స్త్రీ పురుషులు అందరిలో కూడా ఇదే స్థితి. మేలేనే చేయాలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయటం నాకు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నాను. అందుకే అంటాడు కదా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ప్రియ సహోదరి, ఇట్టి పరిస్థితిలో ఉన్న వాళ్ళని పిలిచినాడు. యోగ్యత లేని వ్యక్తులను పిలిచినాడు, క్షమించాడు, రక్షించాడు, జీవంలో నడిపించాడు. యుగయుగాలు నిత్యత్వం ఆయనతో ఉండినట్లు ఆయన కృప చూపించినాడు. కనుక అలాగున ఉన్నానా లేదా? ఇది మొదటి తలం, మొదటి ఆలోచన. ఈ ఆలోచన కలిగి ఉందాం.
ఇక మొన్న నేను ఇది నూతనమైన తలంపులు, ఇది పరిచయం అయిన తర్వాత మనము పోయిన ఆదివారం నాడు కొంత ఇట్లాంటి వ్యక్తులుగా మనం ఉండాలి, చక్కని పరిచర్య మనం చేయాలని దేవుని యొక్క అనాదికాల సంకల్పం. అయితే కొందరు పిలువబడతారు, కానీ ప్రభు పిల్లలుగా చలామణి అయిపోతాం, కానీ అందరూ అలాగున ఉండకపోవచ్చు అనమాట అండి. అందరూ అలాగున ఉండట్లేదు. వాళ్ళు నష్టపోతున్నారు, మిగిలిన వాళ్ళకి నష్టం కూడా కలిగిస్తారు దేవుని పిల్లలు అనబడేవాడు. అందుకొరకు మనం చూసాము గతంలో ఫూగెల్లే, హెర్మోగెనే అనే వ్యక్తులు ఉన్నారని తిమోతి రాసిన మొదటి పత్రిక చూడక్కర్లేదే, వెళ్ళొద్దు అక్కడికి మీరు. 1:15 రెండవ పత్రిక 1:15 ఉన్నాడు. అట్లాంటి సంఘంలోనే ఉంటూ అన్ని క్రమాల్లో పాలు పొందుతూ, ఎవరండి పేర్లేలో? అరే మీరు ఫుగెల్లు, హెర్మోగెనే అనే వ్యక్తులు చాలామంది ఉండొచ్చేమో, పౌలుకి తారసించిన వాళ్ళు. మనం అలా లేము కదా అనేది కూడా చూసాం. అంతేకాదు మరొక మాట కూడా చూసాం మనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 చదవండి. అది ఏమిటి ఎంతకేళ్ళు చేసి చెడ్డ పని? 2వ అధ్యాయంలో 17వ వచనం 18వ వచనంలో వీళ్ళపై చేసే పని కొరుకుడు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. ఎక్కడున్నారు వీళ్ళు? చర్చిలో మెంబర్స్ అండి వీళ్ళు. బహుశా బల్ల దగ్గర కూడా ఉండొచ్చు, డయాస్ మీద కూడా ఉండొచ్చు. అట్లాంటి మనుషుడు మైక్ దగ్గర కూడా నిలబడచ్చు. వారిలో అంటే ఏదో అందరికి కామన్ చేసి మాట్లాడేస్తున్నాం అనుకుంటామని వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వారిలో హుమనయు, ఫిలోతును వారు పునరుద్ధానము గతించనని. ఎంత భయంకరమైన అనాలోచితంగా మాట్లాడుతున్నారండి. మనకు పునరుద్ధానంలో పాలు పొందుతాము, మనకు పునరుద్ధానం ఉంది. ఈ బల్ల పరిశుద్ధమైన బల్ల ఆయన ప్రేమ, 2 ఆయన యొక్క మరణము, 3 ఆయన యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆయన పునరుద్ధానుడు అయినాడు. మనం కూడా మరణం తప్పించబడి పునరుద్ధాన అనుభవం ఒక విధంగా ఇప్పుడు కలిగి ఉన్నాం. సాదృశ్యమైన పునరుద్ధాన సాదృశ్యమైన జీవితం కలిగి ఉన్నాం మనం ఇప్పుడు. అంటే అది పాతి పెట్టేశాము, ఇప్పుడు నూతనంగా జీవిస్తున్నాం. కానీ శరీరాన్ని విడిచిపెడతాం ఒక రోజున, అది పాతి పెట్టబడుతుంది. ప్రభు మధ్యాకాశం ఉన్నప్పుడు ఆయన ప్రధాన బోర శబ్దంతో దూతలు వస్తున్నప్పుడు సమాధిలో ఉన్నవారు మొదట, దట్ ఈస్ కాల్డ్ ద రెజరెక్షన్, పునరుద్ధానం. ఇంగ్లీష్ నేర్పించడానికి ఇంగ్లీష్ పలకట్లేదు మనం. దేవునికి మహిమ కలగటానికి. కాబట్టి ఈ సత్యం ఎలాగంటే మనకు పునరుద్ధానం ఉందనే సత్యం గ్రహింపు లేని వాడు ఉన్నారా? జాగ్రత్త పడదాం శుభ. రకరకాల మనుషులు, బోధకులు మన మధ్య సంచరిస్తూ ఉంటారు, టీవీల్లో వచ్చేస్తూ ఉంటారు. ఆరాధనకి వెళ్ళక్కర్లేదు, స్క్రీన్ దగ్గర నిలబడి మీరు స్క్రీన్ చూస్తూ ఉండండి. ఆ స్క్రీన్ దగ్గర బహుశా వాళ్ళ కూడా పెట్టేస్తున్నారేమో. దైవికమైన క్రమం కాదు, దైవ క్రమం ఒకటి ఉంది మనకి, దైవజనులు నేర్పించారు. అపోస్తలుడైన పౌలు దగ్గర నుంచి వచ్చింది, కొన్ని వేల సంవత్సరాల నుంచి. అపోస్తలుడైన పౌలు కాదండి బాబు, ఎవరు? ప్రభువైన యేసు అన్నాడు. ఆయన అప్పగింపబడక పూర్వం ఆ రాత్రి ఆయన ఒక రొట్టెనెత్తుకొని, నన్ను జ్ఞాపకం చేసుకునేటకు స్క్రీన్ దగ్గర నిలబడండి, స్వస్థస్థాలకు వెళ్తే సరిపోద్ది. బాళ్ళతో పని లేదు, స్వస్థస్థాలకు వెళ్ళొస్తే సరిపోద్ది. 7 వారాలు, 14 వారాలు, 21 వారాలు అది నిన్ను నిత్యత్వానికి నడిపించదు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అటుపైన అవన్నీ స్వస్థత వస్తుంది నీకు. ఎవరైనా మీరు అనారోగ్యంగా ఉన్నారా? అవునా, ఉందా బైబిల్లో? అది చేయాలి మనం. ఇటు అటు పరుగులు ఎత్తకూడదు. కాబట్టి మనము ఈ పౌలు నడిచిన మార్గంలో, పరిశుద్ధులు నడిచిన మార్గంలో ఎంతటి దైవజనుడైన ఈ వ్యక్తి జీవితంలో ఎంత దైవిక
యేసు ప్రభు తర్వాత గొప్ప పరిచర్య చేసింది ఎవరంటే పౌలు. శ్రేష్ఠుడు. ఈవెన్ సేవకు అపోస్తలు అందరికంటే కూడా శ్రేష్ఠుడా అనబడే స్థాయిలో ఉన్న ఈ పౌలు అట్లాంటి కొరుకుడు పడని వ్యక్తులుగా ఇలా నిలబడ పరిచర్యకు నష్టం కలిగించే వ్యక్తులుగా ఉంటారు కొంతమంది. జాగ్రత్త పడదాం సుమా. అట్లాంటి దైవ క్రమానికి, దైవ సిద్ధాంతాలకు విరుద్ధంగా మాట్లాడే వ్యక్తులకు షట్ యువర్ మౌత్, నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పాలి మనం. కొంతమంది తిరుగులాడుతూ ఉంటారు. యెహోవాయే దేవుడు, తండ్రి పరిశుద్ధాత్మ, కుమారుడు, పరిశుద్ధాత్మ వాళ్ళు ఒప్పుకోరు. కుమారుడు ఒప్పుకోరు. వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తును వచ్చారు, వెళ్ళాడు, ఆయన ఇలా చేశారు, వాళ్ళు అసలు వాళ్ళ గ్రహింపులో లేవు కొంతమందికి. 2, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కాలంలో ఉన్నాం మనం, ఆయన నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు అంటే అది కూడా వాళ్ళు ఒప్పుకోరు. యెహోవా దేవుడు అంటారు అంతే వాళ్ళు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకత్వంలో మనం ఆరాధిస్తున్నాం, త్రియేక దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మరొకరు ఉన్నారండి, ఎంత వాళ్ళు దేవుని పిల్లలు అనకూడదు, సేవకులను ఎంత జంతువులు అనాలి మనం. బాప్తిస్మం ఎలా తీసుకున్నారు మీరు తీసుకున్నారమ్మా? వెళ్ళంట కొంతమంది స్త్రీలు బయలుదేరుతారు, కొంతమంది కూడా బయలుదేరుతారు, ఇంకో మగవాళ్ళు కూడా బయలుదేరవచ్చు. మీరు అంటే మంచి చెడ్డ ఏదో మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళందరూ బ్యాగ్ వేసుకొచ్చిన వాళ్ళు తట్టా పుట్టా పట్టుకొచ్చిన వాళ్ళు ఇంట్లోకి ఆహ్వానిస్తాం మనం. అలాంటి పనులు చేయొద్దు మీరు. కాబట్టి మీరు బాప్తిస్మం అంటే మంచి చెడ్డలో మాట్లాడతారు. మన క్షేమం కొరకు ఎంతో మీ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చామండి, అమ్మ ప్రార్థన చేయండి అమ్మ, తల మీద చెయ్యి పెట్టి మరీ ప్రార్థన చేయండి అమ్మ, నాకు అదొక అలవాటు అనమాట. ఎంత వాళ్ళ మాటలతో మైకంలో పెడతారు. ఎందుకని మీరు బాప్తిస్మం తీసుకొని ఉండొచ్చు, కానీ ఏ నామం యేసునామనే బాప్తిస్మం తీసుకోవాలని చెప్తారు బోధ. అలాంటి సంఘాలు గోట్లపాటులో ఉంది, దుర్సుమారి పాతూరులో ఉంది. ఆ సంఘాలు నడిపే సేవకులు ఉన్నారు, వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేట మీకు అని మాట్లాడాయా? బాప్తిస్మం ఇస్తున్నామని బైబిల్లో ఉందా లేదా? వాళ్ళు ఒప్పుకోరు. బీమార్లో కూడా కొన్ని ఏళ్ళకు వస్తూ ఉంటారు వాళ్ళు ఏళ్ళు. కాబట్టి మనం మేలైన మార్గం ఏదో అని తెలిసి అవునా ఆ మార్గం గుండా మనం వెళ్ళాలి. కాబట్టి తప్పు బాధకులు ఎలా మనం ముందుకు వెళ్ళిపోతాం. మనం టైం ఇప్పటికే అయిపోయింది. కాబట్టి మరొక మాట, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఇలాంటి వ్యక్తులు ఉంటారు. ఆయా స్థలాల్లో మనల్ని తారసిస్తారు. మన సహవాసంలో కూడా ఎవరు లేరు అనుకుంటున్నాను మన సంఘంలో. వాళ్ళు ఉంటే వాళ్ళకి దూరంగా ఉందాం, వాళ్ళకి దూరంగా పెడదాం. 3వ అధ్యాయము 6వ వచనం అమ్మా చదువు. ఏంటి ఎక్కడ అదేనా? ఓకే, తిమోతి రాసిన 2వ పత్రిక నాన్న, 2వ పత్రికలో ఉన్నాం మనం. ఇలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు మన సహవాసాల్లో. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొచ్చినప్పటికీ బైబిల్ స్టడీ ఉంటుంది, ప్రార్థన కూడుకుంటుంది, స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి, ఆదివారం ఆరాధనలో పాలు పొందుతారు. ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నాను, సత్యం విషయమై అనుభవజ్ఞానం లేదు. ఇందాక కూడా అది కూడా అంతే. వాళ్ళు ఎదిరించే వాళ్ళు కూడా సత్యం గురించి అనుభవ జ్ఞానం లేదు వాళ్ళకి. పునరుద్ధానం లేదని చెప్పే వాళ్ళకి అనుభవ జ్ఞానం లేదు. సత్యం విషయం ఇక్కడ కూడా ప్రభు అయిన దేవుడు ఇందాక సత్యం గురించి మాట్లాడాడు మొదటి వర్తమానంలో. సత్యంతోనూ ఆత్మతోనూ అది దట్ ఈస్ కాల్డ్, అతను టెరం వాడాడు, అది మాటికి వాడినాను. ఏం వాడాయో తెలుసు కదా, మ్యాండేట్ అన్నా కదా. వాడినప్పుడు వెంటనే రిపీటెడ్లీ మనం చేస్తాం. ఏంటది రిపీటెడ్? అది తెలుగు మాట కూడా చెప్పాలి మనం. ఇక్కడ సత్యం గురించి
అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క. ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఎక్కువ స్త్రీలు ఉంటారంట. స్త్రీలే ఆహ్వానిస్తారు నీళ్ళల్లోకి వాళ్ళని. రెండమ్మ రెండమ్మ పీటేస్తారు, కూర్చేస్తారు. జీడిపప్పు, వేపిన జీడిపప్పు కూడా మా అబ్బాయి తెచ్చాడు, మా పెద్ద అబ్బాయి తెచ్చాడండి, అది కూడా పెట్టొచ్చు వాళ్ళకి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వారిని ఎండలో చొచ్చి వారి చెరపట్టుకొని పోవువారు, వీరిలో చేరువారు. ఎవరేళ్ళు? ఎన్నే ఎంబ్రే అనేవారు, ఎన్నే అంబ్రే అనేవాళ్ళు అనమాట అండి వీళ్ళు. ఎన్నే అంబ్రే వాళ్ళ పేర్లు కూడా అంత స్పష్టంగా మన కొరకు ఇచ్చాడండి. వీళ్ళు ఎదిరించేవాడు. ఎన్నే అంటే ఎదిరించేవాడంట. ఎన్నే అంటే ఎదిరించేవాడు. ఇంకొక మాట ఏముంది? ఎన్నే అంటే కాదు, అడ్డగించేవాడు. ఎన్నే అంటే అడ్డగించేవాడు. ఎన్నే ఎంబ్రే అంటే కాబట్టి ఇలాంటి స్వభావం అడ్డగించుట మరియు కొన్నిసార్లు మనం చెబుతున్నప్పుడు సన్నతనంగా ఫీల్ అవ్వకూడదు. అది నేర్చుకోవటం ప్రయత్నం చేయాలి. ఇప్పటికి కూడా నా పాట పాడేటప్పుడు ఏమన్నా జోసెఫ్ పాడినట్టే పాడుతున్నాను, లేదా తప్పు పాడుతున్నాను? సహవాసానికి మరొక సహవాసానికి పాటలు ఒక కలవాసం. మన సహవాసంలో మాట చెప్తాను. వాడు ఒక్కొక్క చోట ఆ దేవుని సేవకుడు ఆ పాట పాడిన తర్వాత లే అంటాడు నాలుగుతోటి. అక్కర్లేని రాగం కట్టిన వ్యక్తి మొదట్లో ఆదిలో అలా చెప్పలేదు. ఈ మనుషుడు కల్పించుకొని అది మళ్ళీ ఎవరో వస్తారు అట్లాంటి సేవకుడు మన దగ్గరికి. ఆ పందా మనం పాటించవలసిన అవసరం లేదు. అది కాబట్టి కలిపి చేరిపోయే వ్యక్తులుగా మనకుండా, అంటే మనం పాటలు నేర్చుకునేటప్పుడు కూడా దయతో క్రమపరుస్తున్నప్పుడు దాన్ని నేర్చుకోవటానికే ప్రయత్నం చేయాలి తప్ప. ఎవరెళ్ళు ఇద్దరు వ్యక్తులు ఎవరండి? ఎన్నే ఎంబ్రే అనే వ్యక్తి వలె మనం ఉండకుండా, ఎన్నే మరియు ఎంబ్రే అనే వ్యక్తుల వలె సొంత జ్ఞానం మీద ఆధారపడే వ్యక్తులు కాకుండా సహవాసాల్లో ఎట్లాంటి ఉంటాయి. గంటన్నర ఉండాలండి ఒక చోట. 7 గంటలకి ప్రారంభం అవుతుంది, 8 గంటలకు అయిపోతుంది. మీ అందరికీ తెలిసి ఉంటుంది. లేకపోతే 6 గంటలు వెళ్ళైతే ప్రారంభిస్తారు, 7 గంటలకు అయిపోద్ది. అలాంటి సహవాసాలు ఉన్నాయి. అట్లాంటి చోటకి వెళ్తారు. ఇంకా వాళ్ళకి దైవిక వాక్యం ఆధారం చేసుకోరు. వాక్యం ఏముంది? నన్ను జ్ఞాపకం చేసుకోవడం. మీరు దీన్ని ఆదివారమున మేము మాట్లాడండి మంజూషా, ఏమి అనుభవం ఉందా నీకు? ఆదివారమున మేము we have to gather together on Sunday to break the bread. ఆదివారం ఇక్కడికి వచ్చింది రావటం మన ప్రధానమైన లక్ష్యము. దాంట్లో కొంతమంది లాస్ట్లో వస్తారు. ఒకసారి 2 సార్లు పర్వాలేదు, ఒక వారం 2 వారం పర్లేదు. 12 గంటలకు 12:30కు ఒక నిత్యం అలాగా మనం ఉండకూడదు. దైవ క్రమం అంటే ఉద్దేశం. మనము ఆ ఉద్దేశం నుంచి తప్పించుకోకూడదు. మరొక మాట చూద్దాం. అంటే ఇప్పుడు దైవజనులు మనకి రైట్ ఫ్రమ్ పాల్, అపోస్తలుడైన పౌలు దగ్గర నుంచి ఆరాధన వర్తమానం, బల వర్తమానం. కొన్ని కుటుంబాలు 3-4 కుటుంబాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్టైలిష్గా ఒక గంట కూర్చుంటారు అంతే. రకరకాల పద్ధతులు ఉన్నాయి ఆరాధనలు. వాళ్ళు వారి పద్ధతులు. దైవికం ఇక్కడ మేలు పొందుతున్నాం మనం. మేలైనది మనం నేర్చుకోవాలి. వెళ్ళిపోయి కొనుక్కో వాళ్ళ మానుకుంటాం మనం. వచ్చేది దేవుని కలిగి ఉంటాయి, దేవుని సన్నిధి అనుభవించటానికి. ఎంతగానో మీకు ఇంకొక విషయం గమనించాలండి. మనము
9 గంటల నుంచి 1 గంట అవుతుంది మనకి. 4 గంటల ఆరాధన క్రమం అలా లెక్కేస్తే. కొందరు ఇంకా తెలుసు కదా మనకి, ఎవరికి వారు యమునే తీరన్నట్టుగా ఉంటుంది. ఆరాధన సమయం పాటలు చక్కగా అది జీవాన్ని నడిపిస్తాయి, జీవంలోకి తీసుకెళ్తాయి. చల్లారిపోయిన మనలను జీవంలో నడిపిస్తాయి పాటలు. పాట ఉజ్జీవాన్ని ఇస్తాయి, పాటలు బలపరుస్తాయి, పాటలు పరలోకం తీసుకెళ్తాయి. అది అయిన తర్వాత కొద్దిపాటి మొన్న రాజమండ్రి వెళ్ళాం మేము. ఒకరోజు 9 గంటల నుంచి 9 గంటల వరకు అది సెషన్ జరుగుతుంది. ఏదో తప్పనిసరి అక్కడికి కొద్దిసేపు ఉండాలని వెళ్ళాం. ఒక సెషన్ వాళ్ళ ప్రేయర్ ఒక అది చర్చిది కాదు, ఒక ఆత్మీయ ఆయా విషయం గిడియోను సంస్థ అంటారు దాన్ని. గిడియోను సంబంధించిన మీటింగ్కి వెళ్ళాం. ఆ వాక్యాన్ని టైం 30 నిమిషాలు 20 నిమిషాలు వాక్యం చెప్పాడు. ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు ఏమో సమప్ చేస్తున్నా అంటాడు. 1000 మంది ఉంటారు అక్కడ గ్యాదరింగ్. అందరూ బాగా చదువుకున్న ఉద్యోగస్తులు, అందరూ ప్రొఫెసర్స్, లాయర్స్, డాక్టర్స్. ఎంత వాక్యాన్ని చెప్పు, అది వాళ్ళ యొక్క స్టైల్, వాళ్ళ పద్ధతి, అది వాళ్ళు ఎన్నుకున్న పద్ధతి. కేవలం ఆ గిడియోని సంస్థ ఆ గ్యాదరింగ్ అది సరిపోతుంది అనమాట వాళ్ళకి. మనకి దైవక్రమం అలా ఏర్పరచుకోలేదు. దయతో అర్థం చేసుకుందాం మనం. నేను అక్కడే ఉన్నాను. మంచి వాక్యమే. మనకు అలవాటు ఏంటంటే ఆ బలాన్ని సమీపించకపోవడం, కొంత వాక్యం. ఒక ఆవిడ అంటది మాట అంకుల్ గారు, ఏంటి అరగంట చెప్పారండి మీరు, ముఖం అంతా ఫీలింగ్ 40 నిమిషాలు చెప్పారండి మీరు. మనం గంట వాక్యం ఉంటుంది కదా మనకి. ఆమెకి అలవాటు, ఆసక్తి, ఆకలి. అదొక గంట, ఒక అరగంటది ఆరాధన టైం, అరగంట ఆరాధన వర్తమానం అరగంట, ఆరాధన చేసే టైం అరగంట, పాటలు ఒక ఇవన్నీ బల్ల ఒక ½ అవర్. అక్కడ నుంచి దైవజనుల పౌలు దగ్గర నుంచి ఈ క్రమంలో ఉన్నామేమో. ఇంటికి వెళ్ళి కూడా కూర్చుంటామే కుర్చీ మీద, అంతే కదా. ఒకవేళ ఆ ఫ్యాన్ ఇక్కడ ఉంది కదా, కొంచెం దేవుని కొరకు. రోజు కాదు కదా, రోజునా? రోజు వస్తున్నారు మీరు, రోజు వచ్చే సహోదరులు ఇక్కడ ఉన్నారు, కుటుంబంలో ఇక్కడ మన మందిరంలో ఉన్నారు, రోజు వస్తారు 10 మంది వరకు. కాబట్టి దైవికమైన సన్నిధి ఎంతగా, భక్తుడు అంటాడు, రాత్రి జాములు యందు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా క్రొవ్వు మెదడు. అంటే దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ. లార్డ్ ఒక ఆయన అంటాడు, తెల్లవారులు అక్కడే గడిపాడు. అబ్బాయి విడిచిపెట్టరా బాబు, నన్ను విడిచిపెట్టవయ్యా నువ్వు. నో 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 ఫాదర్, నో ఫాదర్, నీవు నన్ను రాత్రి తెల్లవార్లు. ఇక్కడ ఎవరుంటారండి అలాగా తెల్లవార్లు? కొన్ని గంటలు కదా. దైవికంగా ఉన్న కొంతమంది శ్రేష్ఠులు నడుస్తున్నారు మన ముందు. అయ్యా దయతో ఈ దైవికమైన విషయాలు కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి మరొక మాట, తిమోతి రాసిన 2వ పత్రికే 4వ అధ్యాయం 9వ వచనం. సమయం అయిపోయింది, ముగించేస్తాను, దయించి మన్నించండి. చదువు. నా దోతకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయము. కొంతమంది పేర్లు ఉన్నాయి. పేరు కూడా ఇప్పుడు ఈ జెస్సీ అనే అబ్బాయి పేరు ఎక్కడ రాయబడుతుందో చూడాలి. ఈ పేరులో నీ పేరు ఒకటిగా ఉండాలని కోరుకున్నావా, లేకపోతే తిమోతి, ఓ ఫీబీ, ప్రిస్కిల్లా అలా పేరులో ఆ లిస్టులో ఉండాలనుకుంటున్నాం మనం. ఆ లిస్టే కదా. కాబట్టి ఇక్కడ ఒక మనుషుడి పేరు ఎవరైనా దేమా ఇహలోకాన్ని స్నేహించి. ఏమండి ఒక మాట, దైవజనులు సేవకులని కానీ పడి చచ్చిపోతారంటారు చూడండి. సేవకులని చెవు కోసుకుంటారంటారు చూడండి వర్తమానం కొరకు. అలాంటి అభిమానం మనకు ఉంటుంది వాక్యాన్ని బట్టి. అలాగే జీవించి కొంతకాలము ఇలా మారిపోయారు అనమాట వాళ్ళు. ప్రారంభం అలా లేదు. ఎవరు?
పేర్లు చెప్పు. పుగెల్లే, హెర్మోగెనే అనే వ్యక్తి ఒకడు, అవునా? హుమెనెయు, ఫిలేతు అనేవాళ్ళు. వీళ్ళంతా ఎవరితో కలిసి జీవించారు? ఎవరితో కలిసి నడిచారు? ఎవరు బోధ విన్నారు? గట్టిగా మాట. పౌలు, దైవజనుడు పౌలు, భూమిని ఆకాశాన్ని వణికించిన దైవజనుడి పేరు ఆయనకి. అలాంటి వాళ్ళ దగ్గర పెరిగిన వాళ్ళే ఇలాగైపోయారు. మరి ఇక్కడ మనం కాకుండా కాపాడుకుందాం. ప్రభుని చూస్తే చాలు, ప్రభుని చూడాలి, ఎరిగిన వ్యక్తులుగా ఉంటాయి. ఇక్కడ కూడా దేమ అనేవాడు పేరు ప్రత్యేకంగా ఇహలోకాన్ని స్నేహించి అంటే చూసారా, నన్ను విడిచిలేని ఈయన విడిచినా పర్లేదు, దేవుని కలిగి లేడు ఆ మనుషుడు. అంటే లోకాశ, లోకం అంటే శరీరాశ, నేత్రాశ. ప్రారంభం బాగుండ ఉండొచ్చు, కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఇలాగ దేమ వలె జీవించిన వాళ్ళు ఒక వ్యక్తిని కూడా ఇంకొకరు చూడొచ్చా? త్వరగా సమయం అయిపోయింది. వాక్యం ఆసక్తి కలిగి చెప్పాలన్నా, వినాలన్నా మనకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఎప్పుడు కూడా అందరికీ ఆశ ఉండకపోవచ్చు, అనుకూలం ఉండదు. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 4 వచనం. చూసారు బుద్ధి. దేవుని పిల్లల్లో ఇలాగ ఉంటారంట కొంతమంది. అయ్యా, అతను ఎవరు? అపోస్తలుడు. ఎవరు? శిష్యుల్లో ప్రధానుడు, ఒక ముఖ్యమైన వ్యక్తి. అతని గురించి సాక్ష్యం ఏంటి చూసారా? మనం దేమాను పోలిన బ్రతుకు. దేమ అనేవాడి గురించి వివరం లేదు. ఈ దేమ మాత్రం, దేమ బ్రాకెట్లో పెట్టేసి దేమకు బదులు మరొక వ్యక్తిని చూసాం మనం. మనలో కూడా ఇట్లాంటి వారు ఎవరైనా లేకుండా ఎంత అతని యొక్క గతి ఏమైందో తెలుసా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం అతని యొక్క అంతం ఏమైందో తెలుసా? ఇహలోకాన్ని కనుక ప్రభువును మానేసి, వెంబడించడం మానేసి, మనం ఇహలోకాన్ని స్నేహిస్తే దేమా వలె ఇంకో వ్యక్తి ఎవరండి? అరే మాట్లాడరండి రాజమణి. వాక్య వ్యక్తి ఉందా? అర్థమవుతుందా? చదువమ్మా. మరొక వ్యక్తి యోహాను సువార్త 12వ అధ్యాయం చెప్పాను నేను. శామ్యూయేల్, వెనకాల బెంచ్లో ఉన్నాం, లాస్ట్ 1. పాప అది చక్కగా ఎంజాయ్ చేస్తున్నా, అందరినీ నవ్విస్తుంది. మంచిది, వాక్యం టైంలో మాత్రం వద్దు. కాబట్టి ఆ మనుషుడు సామాన్యుడు కాదండి. అతని యొక్క ఇహలోకాన్ని, అయ్యా అమ్మ, మనం కనుక యేసు ప్రభుకు దూరమై ఆయన సన్నిధి యొక్క విలువ లేకుండా, ఆయన క్రమాన్ని పాటించకుండా, మన ఇష్టం చొప్పున జీవిస్తుంటే, నీకు తోచినట్టుగా చేస్తుంటే ఇహలోకాన్ని చేయించిన వారిగా అవుతుంది. ఇహలోకాన్ని ప్రేమిస్తున్నాం మనం, శరీరాన్ని, శరీరాశ, నేత్రాశ. ఆ మనుషుడు ఇలాంటి వాడే. దేమ అనేవాడు ఈ కోకు చెందినవాడే. రెండో వ్యక్తి అపోస్తలులలో ఒకడు. చూడండి అతని యొక్క పరిస్థితి ఏమైందో. ఈ 18వ వచనం. ఈ యోధ ఎవడో? ఈడే 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 ఆదివారాలు రాడు. వీడే ఈ యోధ. అంటే ఈ యోధ అనేవాడు ద్రోహం వల్ల సంపాదించిన రోకలిచ్చి ఒక పొలం కొనెను. అబ్బాయి అంత తెలివైన వాడండి. మిగిలిన శిష్యులు వాళ్ళకి ఎవరికే ఇంకా ఇల్లు కూడా కట్టి ఉంటాడేమో ఏమన్నా. రోకలిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రింద చాలండి. అరే అసలు నమ్మటానికి వీలుగా ఉంది అది. ఒకరి యొక్క అంతము, ప్రారంభం ఏంటి? ప్రారంభం ఏంటంటే యేసు ప్రభు యొక్క అపోస్తలులలో ఒకడు, దైవజనుడు, గొప్ప, అందరికీ శిష్యులందరికీ లేని ఆధిక్యత అతనికి ఇచ్చాడు. ఏంటది? ఆ ట్రెజరర్, ఫైనాన్స్ మినిస్టర్. అడగలేదు ఫైనాన్స్ మినిస్టర్ అంటే మాట్లాడుకున్నారేంటి మీరు? కానీ ఆడి నాశనానికి అది, ఆ డబ్బు కారణమవుతుందని. మనకొచ్చే దేవుడిచ్చే డబ్బు కూడా నమ్మకంగా లేకపోతే, మన జీతం దగ్గర, మన డబ్బు దగ్గర
దేవుడు మనకిచ్చిన వసతులను మనం నమ్మకంగా దేవుని ఎదుట యథార్థంగా లేకపోతే ఏమో కష్టం. కాబట్టి ప్రియులారా, ఇది దేహం ఇహలోకాన్ని సేవించడానికి ఆ మనుషుడు ఈ మనుషుని కూడా చూడవచ్చు. చివరిగా మరొక మాట మాట చదువుతాను, వివరానికి టైం ఉండదు. ఇదే తిమోతి రాసిన 2వ పత్రికే, 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. దేవుని సేవకుడికి కీడు చేశాడంటే, దేవుని సేవకుడు కాదు, ఇది అపోస్తలుడైన పౌలు, గొప్ప దైవజనుడు. నాకు గొప్ప కీడు చేశాను, అతని కీడు చెప్పిన ప్రభు అతనికి ఇచ్చును గాక. ఎన్ని దుర్లక్షణాలు ఉన్నాయి చూసారు ఇతనిలోను. కొంతమంది వ్యక్తులు మనం పేరున చెప్పారు పరిశుద్ధాత్మరి, నీ పేరు నా పేరు ఎలా రాయబడాలని కోరుకుందాం. అక్కడ శివగ్రంథం ఉంది, నా గురించి కూడా రాస్తాడు, నీ గురించి మన గురించి రాస్తాడు, ఏదో ఒకటి రాస్తాడు. ఏమి రాయాలని కోరుకుందాం మనం? చెప్పండి మరి. ఎలాంటి వ్యక్తులుగా మాత్రం మనం బలలో పాలు పొందాం. మోకరించుదాం మన ముందుకు తీసుకురాబడిన లేఖన భాగాల ఆధారంగా